హైదరాబాద్లో సంచలనం సృష్టించిన జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ఎట్టకేలకు కీలక నిందితుడు లొంగిపోయాడు. జూబ్లీ హిల్స్లో 4 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ అమీర్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. హైకోర్టు ఆదేశాల మేరకు జూబ్లీ హిల్స్ పోలీసుల ఎదుట ఆయన లొంగిపోయారు. 2022లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో రాహెల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతి వేగంతో దూసుకు వచ్చిన కారు బీభత్సం సృష్టించగా ఈ దుర్ఘటనలో 2 నెలల పసికందు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు మహిళలు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రాహెల్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తున్నప్పటికీ అతను విదేశాలకు పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. గతంలో ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన మరో కేసులో కూడా రాహిల్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయితే హిట్ అండ్ రన్ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు రాహెల్ లొంగుబాటుతో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.